గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు లిమిట్స్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాలు దాని మీద ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లిమిట్స్, ఫండమెంటల్ థియరమ్స్ అండ్ ఫార్ములే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ లాగ్ ఏ టు ద బేస్ ఈ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్. Limit extends to 0 tan x by x equal to 1. Limit extends to 0 tan inverse x by x is equal to 1. Limit extends to 0 cos x by x is equal does not exist. And limit extends to 0 cos x is equal to 1. Okay. Next, limit extends to 0 log of 1 plus x by x is equal to 1. Indeterminate forms. మనం ఏమన్నా సమ్స్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ కానీ ఇలా ఉంటే వాటిని ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఉంటారు. 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ పవర్ 0. ఎప్పుడైనా ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ కానీ వస్తే మనం ఎల్ హాస్పిటల్ అనే రూల్ వాడతాం. ఎల్ హాస్పిటల్ రూల్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, దానికంటే ముందు ఎక్స్పాన్షన్స్ చెప్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పాన్షన్స్ చాలా సమ్స్లో మీకు ఇవి యూజ్ అవుతాయి. e power x is equal to 1 plus x by 1 factorial, x square by 2 factorial, x cube by 3 factorial, so on infinity. Log of 1 plus x, x minus x square by 2 plus x cube by 3 minus x power 4 by 4, so on infinity. Sin x is equal to x minus x cube by 3 plus x power 5 by 5 factorial plus minus x power 7 by 7 factorial, so on infinity. Sin x is equal to x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial plus minus x power 7 by 7 factorial, so on infinity. Cos x is equal to 1 minus x square by 2 factorial plus x power 4 by 4 factorial minus x power 6 by 6 factorial, so on infinity. ఇక్కడ రెండుకి చేసుకోండి. సైన్ ఇచ్చినప్పుడు అన్ని ఆడ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆడ్. కాస్ ఇచ్చినప్పుడు ఈవెన్ ఉంటాయి. ఓకే, ఈవెన్ ఉంటాయి. tan x is equal to x plus x cube by 3 plus 2 into x power 5 by 15, so on infinity. Tan inverse x is equal to x minus x cube by 3 plus x power 5 by 5 minus x power 7 by 7, so on infinity. 1 plus x whole power n, 1 plus nx plus n into n minus 1 by 2 into x square, so on infinity. L hospital rule. If f of a is equal to infinity, f of a is equal to 0 and phi of a is equal to 0, then limit extends to a f of x by phi of x is equal to f dash x by phi dash x. ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు అది 0/0 ఫామ్లో కానీ ఉంటే న్యూమరేటర్ని డెరివేటివ్ కట్టండి, డినామినేటర్ని కూడా డెరివేటివ్ కట్టండి. అంతేకాని ఇక్కడ u/v ఫార్ములా వాడకండి. న్యూమరేటర్ని వేరేగా డెరివేటివ్ కట్టండి, డినామినేటర్ని వేరేగా డెరివేటివ్ కట్టండి. ఒకవేళ ఆ వాల్యూ కూడా సార్ 0/0 అయితే ఏం చేయాలి? మళ్ళీ అగైన్ డెరివేటివ్ కట్టండి, f డబుల్ డాష్ ఎక్స్ బై g డబుల్ డాష్ ఎక్స్. ఒకవేళ ఆ వాల్యూ కూడా డెరివేటివ్ 0/0 అయితే మళ్ళీ ట్రిపుల్ డెరివేటివ్ కట్టండి. ఇలా ఎన్నిసార్లైనా కట్టాలి. ఓకే, 0/0 ఫామ్లోంచి మామూలు ఫామ్ వచ్చేంత వరకు. నెక్స్ట్, if f of a is equal to infinity, phi of a is equal to infinity, then limit extends to infinity f of x by phi of x, then f dash x by phi dash x, f dash x by phi dash x. Example, limit extends to 0 sin x minus x by x cube. ఓకే, ఇక్కడ sin x minus x by x cube, ఇక్కడ 0 అప్లై చేసుకుంటే 0 minus 0/0 అంటే 0/0 ఫామ్ వచ్చింది. ఇక్కడ ఫార్ములా డెరివేటివ్ కట్టుకుంటే ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నాం. ఎల్ హాస్పిటల్ అప్లై చేసుకుంటే సైన్ డెరివేటివ్ కాస్, ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x². ఓకే, మళ్ళీ ఇది 0 ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేసుకుంటే 1 minus 1/0 అంటే 0/0 ఫామ్. మళ్ళీ డెరివేటివ్ కట్టాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, 1 డెరివేటివ్ 0, x² డెరివేటివ్ 2x, 2x ఇంటూ 3 6x వచ్చింది. therefore limit extends to 0 sin x by x is equal to 1, therefore answer -1/6. Sandwich theorem. f of x less than or equal to g of x less than or equal to h of x, and limit extends to a f of x is equal to limit extends to a h of x is equal to l, then limit extends to a g of x is equal to l. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇది ఈ వాల్యూ f of x, ఈ వాల్యూ h of x, ఈ రెండుకి మధ్యలో ఉన్న వాల్యూ g of x. ఇక్కడ చెక్ చేసుకుంటే ఒకసారి చూడండి, g of x అనే ఫంక్షన్ రెండుకి మధ్యలో ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x cube ఇంటూ cos 2/x. cos x అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందండి? కాస్ వాల్యూ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ -1 to +1. ఓకే,
అలాగే సైన్ కూడా -1 నుంచి +1కి ఉంటుంది. అదే సైన్ స్క్వేర్ ఇస్తే 0కి 1కి మధ్యలో ఉంటుంది. కాస్ స్క్వేర్స్ కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. వాడు ఇచ్చిన సమ్లో cos 2/x ఇచ్చాడు కాబట్టి ఇక్కడ cos 2/x -1 <= cos 2/x <= 1. ఇక్కడ x క్యూబ్ ఇచ్చాడు కాబట్టి మొత్తం అంతా x క్యూబ్తో మల్టిప్లై చేయండి. -x³ <= x³ × cos 2/x <= x³. లిమిట్ ఇచ్చాడు కాబట్టి లిమిట్ అప్లై చేశాను. లిమిట్ x → 0 -x³ 0 వచ్చిందండి. ఇక్కడ ఈ వాల్యూ లిమిట్ x → 0 x³ + x³ ఇది కూడా 0 వచ్చింది. ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0. దేర్ఫోర్ శాండ్విచ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే దేర్ఫోర్ లిమిట్ x → 0 x³ cos 2/x = 0. నెక్స్ట్ 1/∞ ఫామ్. లిమిట్ x → a f(x) హోల్ పవర్ g of x 1/∞ ఫామ్లో కానీ ఉంటే దెన్ ద ఫామ్ లిమిట్ x → a f(x) హోల్ పవర్ g of x = e పవర్ లిమిట్ x → a g of x ఇంటూ f(x) - 1 f(x) ఇంటూ -1. అంటే ఏం చేసాం, ఈ వాల్యూని ముందు తీసుకొచ్చాం, ఇక్కడ f(x) - 1 పెట్టాం. ఓకే, ఈ ఫార్ములా చూసుకోండి. ఎగ్జాంపుల్ లిమిట్ x → 0 1 + x హోల్ పవర్ 1/x. ఇది ఎప్పుడంటే ఓన్లీ 1/∞ ఫామ్లోకి ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఇందులో x → 0 అప్లై చేసుకుంటే 1 + 0 హోల్ పవర్ 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ కదండి, 1/∞ ఫామ్లో ఉంది. దేర్ఫోర్ ఈ పవర్ లిమిట్ x → 0 ఈ ఫార్ములాని ఇలా ఫాలో అయిపోండి. g of x అంటే ఇక్కడ g of x అంటే 1/x ఇంటూ 1 + x - 1 1 క్యాన్సిల్ అంటే ఇక్కడ x క్యాన్సిల్, e పవర్ 1 మిగిలింది. దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ e. నెక్స్ట్ 0/0 ఫామ్. లిమిట్ x → a f(x) = 0 లిమిట్ x → a g of x = 0. దెన్ లిమిట్ x → a f(x) హోల్ పవర్ g of x ఇస్తే e పవర్ లిమిట్ x → a g of x ఇంటూ log of f of x g of x ఇంటూ log of f of x వేర్ f of x > 0. ఎగ్జాంపుల్ చూడండి. లిమిట్ x → 0 + sin x హోల్ పవర్ tan x. ఓకే, లిమిట్ x → 0 + sin x హోల్ పవర్ tan x ఈ పవర్ లిమిట్ x → 0 ఈ tan x ముందు తీసుకొచ్చాను, tan x ఇంటూ log of sin x. ఇక్కడ x → 0 అప్లై చేయండి, 0 tan 0 అంటే 0 కదా, మొత్తం వాల్యూ 0 అయిపోయింది. ఈ పవర్ 0 అంటే 1. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే, నేను మ్యాక్సిమం కొన్ని మోడల్స్ కవర్ చేశాను, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని ఫార్ములాలు కవర్ చేశాను. మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.